వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనదిపాడు మండలంలోని ఏపీ రైతుల సంఘం ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. భూ సమస్యల వలన అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని, తమ పిల్లలను విదేశాలకు పంపించేందుకు పాస్ పుస్తకం లేకపోవడంతో రుణ సౌకర్యం కలగటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ హేనాప్రియ స్పందిస్తూ రైతులు తమ రికార్డులను అందజేయాలని, వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు కొత్త వెంకట శివరావు, దొప్పలపూడి రమేష్ బాబు, జంపని రామారావు పాల్గొన్నారు. వాళ్ళు ఉన్నారు, ఆ సమస్య చెప్పాలా, అంతేగాని రీసర్వే సమస్య అంటే ఆ ఒక్క పేరు సరిపోదు. సమస్య ఏంటి? నాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ సమస్య చెప్పాలా, చెప్పే వెళ్ళాలా, అంతేగాని పేరుకు రీసర్వే సమస్య అనడం. పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు, పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు, పరిష్కరించాలి రైతుల భూ రీసర్వే సమస్యలు, పరిష్కరించాలి రైతుల రీసర్వే సమస్యలు, పరిష్కరించాలి రైతుల రీసర్వే సమస్యలు, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ఇది సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మీకు వచ్చారు కాబట్టి చెప్తున్నా. సమస్య ఏమంటే రీసర్వేలో ఏం జరిగిందంటే, ఇది ఏ ఊరికి? అన్నపర్రేనా? అన్నపర్ర పొలిమేరకు సంబంధించిన పొలిమేరలో ఉన్న సర్వే నెంబర్స్ ఒక 20 సర్వే నెంబర్స్ దాకా పక్క ఊర్లో ఉన్న పొలిమేరలోకి కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పొలిమేరకి ఈ పొలిమేరకి సంబంధించి అన్నీ కూడా బౌండరీస్ ఎక్స్టెంట్లు కొద్దిగా లేట్ అవుతుంది. పని జరుగుతూ ఉంది. ఈ పని జరిగి మేము పైకి రిపోర్ట్ పంపించి సవరణ చేయాల్సి ఉంది. ఈ ఒక 20 సర్వే నెంబర్స్ ఉన్నాయి అన్నపర్లో. అవి ఐడెంటిఫై చేశాము. కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టారు, సార్ మేడం గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రాసెస్లో ఉంది. ఇదేమంటే ఇది ఇప్పుడు ఊరు లోపల సర్వే నెంబర్స్ కాదు, సబ్ బౌండరీలో ఉండే సర్వే నెంబర్స్. ఈ సర్వేలో ఏం జరిగిందంటే పక్క బౌండరీ, అంటే ఇప్పుడు మనకి పత్తిపాడు మండలం ఒక విలేజ్ కవర్ అవుతుంది, అలా 4 సైడ్లు బౌండరీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే తీసుకొచ్చి అనేక తప్పులు తడకగా ఆ సమస్యలను చేయబట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రీసర్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులను తమ ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు, కానీ రీసర్వే సమస్యలను ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు. వెంటనే రైతుల రీసర్వే సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి వినతిపత్రం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియపరుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు బండి శంకరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో రీసర్వే జరిగింది. రీసర్వే ఉద్దేశం గతంలో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సరి చేసి మళ్ళీ సర్వే చేసి ఖచ్చితమైన విధానంలో వాళ్ళకి భూమిని కేటాయించి పాస్బుక్లు ఇవ్వాలనేది రీసర్వే ఉద్దేశం. కానీ ఇక్కడ సాగులో ఉండి సబ్ డివిజన్ అయిన లెటర్లనే తప్పు చేసి 10 సెంట్లు ఇంకొకళ్ళు కలిపి, ఇంకొక 20 సెంట్లు ఇంకొకళ్ళు కలిపి తగాదాలు సృష్టించి పరిష్కరించకుండా వాళ్ళ చుట్టూ తిప్పడానికి సర్వేలు చేస్తున్న విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉంది. పైన చంద్రబాబు గారు ఏమన్నా మేము సర్వే తప్పుల్ని సరిచేస్తామంటున్నారు. ఇంత మటుకి ఎక్కడ చేసింది లేదు. సర్వేలో వస్తారు, మాకు అప్లికేషన్ ఇవ్వమంటారు, తీసుకుంటారు. ఇప్పుడు మాకు పెదనందిపాడు ఏరియాలో మండవలీలానందరావుకి రోడ్డు సైడ్న 50 లక్షలు ఖరీదు చేసే పొలంలో 10 సెంట్లు తగ్గించి 20 లక్షలు ఖరీదు చేసే దాంట్లో 10 సెంట్లు పెంచి ఇచ్చారు. అంటే నీకు ఏరియా సరిపోయింది కదా అన్నారు. అంటే ఈ లాస్ 3 లక్షలు ఎవరిస్తారు? నీవు ఉన్న చోట ఉన్న భూమి ఇవ్వండి. వాళ్ళు అన్నదమ్ములు రాసిన డాక్యుమెంట్ ఉంది, వాళ్ళ భాగస్తులు ఒకే సర్వే నెంబర్లో ఉండాలి, అందరికీ అడంగుల కాపీలు ఉన్నాయి, దానిలో ఏ తేడా లేదు. అప్లికేషన్ పెట్టిన తర్వాత సర్వేయర్ గారు వచ్చాడు, ఎల్పీ నెంబర్ ఇక్కడ దాకా ఉందండి, ఇక్కడ దాకా ఉందని చెప్తారు. ఎల్పీ నెంబర్ ఇక్కడ దాకా కాదు. గత ఫీల్డ్ బుక్ ప్రకారం 13 ఎకరాల చిల్లర ల్యాండ్ని నువ్వు తగ్గించి చూపించి 4 గజాలు డొంకలో ఉందని చెప్పి, ఆ డొంక ఇక్కడ దాకా ఉందని చెప్పి చెప్తే
10 సెంట్లో డొంకలో పెట్టారు. ఇది సరైన పద్ధతి కాదు. కావున ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి అందరు. ఈ సమస్యలన్నింటి పరిష్కరించకపోతే లక్షల రూపాయలు ఒక్కో రైతుకి, ఇప్పుడు అతనికి లేనంతరాకు 3 లక్షల రూపాయలు డ్యామేజ్ వచ్చినట్టే. కావున ఈ సమస్యలను పరిష్కరించకుండా గతంలో సర్వే కనుక్కోవడానికి సరైన ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఎల్పీ నెంబర్లో బౌండరీలు రాయటమే కానీ ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది, దాని నెంబర్ ఏది ఉంది అనేది కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. గతంలో మన సర్వే నెంబర్ ఒక దాంట్లో 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. అదేమైనా తేడా పడితే ఆ 4 కూర్చోబెట్టి ఒకసాట ఆ ఫీల్డ్ మొత్తం ఉందా లేదని తేల్చడానికి ఒక జీ లైను అవతల ఫీల్డ్లోకి ఎంత దూరంలో ఉంటుంది, ఇంకా కొన్ని నెంబర్లు వేరేగా ఉన్నాయి, వాటి నుంచి ఎంత దూరంలో ఉందని ఈ కొలతలు ఉండేవి. అది పకడ్బందీగా ఉంది. దాన్ని మార్చేసి వీళ్ళేదో కొత్తగా కనుగొన్నట్టు తీసుకొచ్చి ఎల్పీ నెంబర్లో ఒకటి పెట్టి, ఈ ఎల్పీ నెంబర్ల ద్వారా నీ భూమి ఎక్కడుందో కూడా తెలియదు. ఎల్పీ నెంబరే కనపడింది కానీ భూమి ఎక్కడుందో కనుక్కోవడానికి వీలు లేకుండా పోయింది. కావున ఈ సమస్యలన్నీ ఎంఆర్ఓ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము రైతు సంఘం తరఫున అనుకుంటాం. రైతు సోదరులు అందరూ దీంట్లో భాగస్తులై మీ సమస్యల్ని మా దృష్టి తీసుకొస్తే మొత్తాన్ని కలిపి కలెక్టరేట్కి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటాం. మీరందరూ మాతో సహకరిస్తారని మేము కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెదనందిపాడు మండల రైతు సంఘం వాళ్ళకి అభినందనలు తెలుపుతూ రైతు సోదరులందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం.